కూడా ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామో వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తూ స్మూత్లో ఉండేలాగా బందోబస్తుని పటిష్టంగా తయారు చేయడం జరుగుతుంది. సిపి రమేష్ సార్ ఆధ్వర్యంలో ఏసీపీ శ్రీనివాస్ అండ్ ఇన్స్పెక్టర్ నరేష్, డీసీపీ సార్ శ్రీనివాస్ సార్ అండ్ అందరి ఆధ్వర్యంలో ఇది సజావుగా జరుగుతుంది. అండ్ వీ అప్రిషియేట్ ఆల్ ద పిలిగ్రిమ్స్ ఆల్సో, ట్రాఫిక్, ఎస్ఓటీ, షీ టీమ్స్, క్రైమ్ టీమ్స్ అందరూ కూడా ఇక్కడ ఎటువంటి నేరాలు కానివ్వండి, ఎటువంటి ఇబ్బంది కాకుండా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం కోసం ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కోఆపరేట్ చేస్తున్న భక్తులకి, మీడియా మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి యొక్క శివరాత్రి నవరాత్రుల్లో భాగంగా మరి యొక్క ఈరోజు శివరాత్రి ఈ సందర్భంగా మరి ఉదయం 2 గంటల నుంచే మరి ఈ యొక్క లింగోద్భవ అభిషేకం నుంచి మరి అభిషేకం తర్వాత ఈ యొక్క దర్శనం చేయడం జరుగుతుంది. మరి ఈ దర్శనంలో ఉదయం 2:30 నుంచి మరి యొక్క భక్తులు కంటిన్యూ రావడం జరుగుతుంది. మరి ఈ 2:30 నుంచి ఇప్పటి వరకు మరి ఇంచుమించు 50,000 పైనే మరి భక్తులు రావడం జరిగింది. మరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి అన్ని ఏర్పాట్లు మా యొక్క దేవస్థానం నుంచి, ఆలయ కమిటీ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారికి క్యూ లైన్లు అయితే వాటర్ బాటిల్స్ కానీ, మరి అలాగే క్యూ లైన్లలో వారికి చల్ల, అలాగే మరి లిమ్కా వాటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు మరి ఇక్కడ ఇచ్చేయడానికి భక్తులకు ఆర్టీసీ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ ఫెసిలిటీస్తో పాటు మరి యొక్క ఇక్కడ సైబరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తూ మరి వారికి ఈ యొక్క పార్కింగ్ స్థలం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్కింగ్ స్థలంతో పాటు వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి వారికి టెంట్ వేసి అక్కడ కూడా వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు ఈ యొక్క ఎండకు మరి ఎవరికైనా భక్తులకు ఏదైనా నీరసం వచ్చి కానీ ఎలాంటిదైనా ఉన్నా కానీ ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మెడికోర్ కానీ, పనేషియా కానీ, శ్రీవేద కానీ, పటాన్చేరు నుంచి ఇంకా మిగతా 3 హాస్పిటల్ ఇలాగా అంబులెన్స్లు పెట్టి మరి యొక్క హాస్పిటల్స్ కూడా ఇక్కడ స్టాఫ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిదీ యొక్క దేవస్థానం నుంచి మరి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. సంగారెడ్డి జిల్లాలోనే అతి పురాతనమైన దేవాలయం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానము బీరంగూడ గుట్టపై స్వామివారు స్వయంభూగా వెలిశారు. ఇక్కడ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 2 గంటలకు అభిషేకం, మాన్యాగ రుద్రాభిషేకంతో ఈ కార్యక్రమాలు ప్రారంభించి రాత్రి 12 గంటలకు లింగోద్భవ అభిషేకంతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా 5 రకాల క్యూ లైన్లు ఏర్పాటు చేసినాము. వివిధ రకాలు మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు